గిరి ప్రదక్షిణ అంటే లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఇందులో భాగంగానే సహజంగానే ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం, ప్లాస్టిక్ బాటిల్, పేపర్ ప్లేట్స్ కూడా భక్తులు అనేది ఎక్కడ పడితే అక్కడే వేయడం జరిగింది. అయితే జీవీఎంసీ సిబ్బంది మాత్రం ఎక్కడా కూడా ఆలస్యం చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెత్తను మాత్రం క్లియర్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఎటువంటి సేవ చేశారు, ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నారో ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే చెత్తను తొలగించిన తరువాత కూడా భక్తులకు ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండడం కోసం, అలాగే ఈగలు దోమలు వాలకుండా ఉండడం కోసం బ్లీచింగ్ పౌడర్ అనేది వేయడం కూడా జరిగింది. సింహాచల గిరి ప్రదక్షిణ నిజంగా చాలా బాగా జరిగిందని చాలామంది భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మనం ఇప్పుడు వచ్చేసి హెచ్బి కాలనీ సీతమ్మదారు వెళ్ళే రోడ్లో ఉన్నాం. ఈ రోడ్డును ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే చాలా శుభ్రంగా కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న లక్షలాది భక్తులు ఇదే రోడ్డు గుండా ప్రయాణించారు. ఆ సమయంలో చాలా చెత్తని ఏదైనా ఎవరైతే దాతలు ఇచ్చే ఏదైతే ప్రసాదాలు ఉంటాయో వాటిని తినేసి ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసిన సందర్భాలు నిన్న చాలా చూసాం. అలాంటిది ఉదయం అయ్యేసరికి మొత్తంగా రోడ్ని జీవీఎంసీ వాళ్ళు చాలా శుభ్రంగా క్లీనింగ్ చేసి బ్లీచింగ్ వేసిన పరిస్థితి ఇక్కడ మొత్తంగా మీరు చూడొచ్చు. అంటే రాత్రి మేము చూసిన ఏదైతే ఇక్కడున్న సీన్కి ఇక్కడున్న సీన్కి చాలా తేడా కనిపిస్తోంది. అంటే నిన్న రాత్రి నుండే జీవీఎంసీ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో వాళ్ళని ఇక్కడ డిప్లాయ్ చేసి ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలాగా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, అసలు చెత్త అనేది మనకు కనబడదు. ఎప్పటికప్పుడు ఇదే కాదు, మొత్తం ఎక్కడైతే ఈ గిరి ప్రదక్షిణ ప్రధాన రహదారి ఉందో ఆ రహదారి అంతా కూడా మొత్తంగా ఎప్పటికప్పుడు క్లీన్ అయ్యేలాగా చర్యలు అయితే తీసుకున్నారు. ఎందుకంటే జీవీఎంసీ క్లీన్ సిటీ అనే పేరు ఎప్పటి నిండా ఉంది, దాన్ని నిలబెట్టుకున్నట్లుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇంత చెత్తని 32 కిలోమీటర్ల ఈ పూర్తి సింహాచల బెల్ట్ని చాలా నీట్గా మెయింటైన్ చేసింది. అయితే ఈ రహదారి కాకుండా చాలా కొన్ని వేరే రోడ్లను కూడా వాడారు భక్తులు. ఆ రోడ్లను కూడా ఇప్పటికే క్లీన్ చేసే పరిస్థితిని అయితే జీవీఎంసీ చేపట్టింది. ఇప్పటికే అక్కడ కూడా చిన్న ఏవైతే వాహనాలు పంపి అక్కడ ఉండే చెత్తను ఎత్తి పారవేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి తెల్లవారేసరికి నిజంగా జీవీఎంసీ సీన్ మారిపోయింది. చాలా నీట్గా ఈ రోడ్లను అయితే పెట్టడం జరిగింది. ఇదే కాదు, ఇప్పటికే మేము చాలా రోడ్లను ఏదైతే ఈ 32 కిలోమీటర్లకు సంబంధించిన రోడ్లు ఇప్పటికే మేము పరిశీలించామో ఆ రోడ్లన్నింటిని కూడా శుభ్రం చేయడం కూడా జరిగింది. అటు ఏదైతే బీఆర్టీఎస్ రోడ్డు, అడివారం బీఆర్టీఎస్ రోడ్డు కావచ్చు, ఇటు సీతమ్మధార, అదేవిధంగా అటు నుండి ఏదైతే మురళీనగర్ అటు సైడ్ రోడ్డు కూడా కైలాసపురం కూడా ఇప్పటికే శుభ్రం చేసింది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇంకా గిరి ప్రదక్షిణ ఇంకా పూర్తి కాలేదు. ఈరోజు మధ్యాహ్నంతో పూర్తవుతుంది కాబట్టి ఇంకా కొంతమంది భక్తులు వస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఇంకా పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడే వాళ్ళ డ్యూటీని అయితే వేయడం జరిగింది. ఇంకా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకి ఫ్రీ ఫ్లో అయ్యేలాగా చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే వాహనాలను అయితే వదిలేశారు. ఈ రోడ్లో నిన్నటి వరకు ఆపేయడం జరిగింది, ఇప్పుడు వదిలేశారు. కానీ ఇంకా కొంతమంది భక్తులు ఎవరైతే నిన్న లేటుగా తొలిపావంచ దగ్గర గిరి ప్రదక్షిణ ప్రారంభించారో వాళ్ళు ఇంకా కొంతమంది వస్తున్నారు. కాబట్టి వాళ్ళంతా పూర్తయ్యే వరకు పూర్తి స్థాయిలో ఇక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి గిరి ప్రదక్షిణ అయితే ఒక చిన్న ఇబ్బందులతో గిరి ప్రదక్షిణ అయితే పూర్తయింది. అక్కడక్కడ కొన్ని ట్రాఫిక్ ఇబ్బందులు అయితే జరగడం జరిగింది. అయితే ఆ ట్రాఫిక్ ఇబ్బందులకు కారణాలు ఏంటో ఇప్పటికే సిపి గారు కూడా వివరించడం జరిగింది. ఎవరైతే కేటాయించిన రోడ్లలో వెళ్లకుండా నచ్చినట్లుగా అన్ని రోడ్లని భక్తులు ఆక్యుపై చేసి రావడం, వాహనాలు రావాల్సిన రోడ్లను కూడా ఆక్యుపై చేయడం ద్వారా వాహనాలు కొంత ఇబ్బంది అయితే ఏర్పడింది. మొత్తానికి ఏదో విధంగా గిరి ప్రదక్షిణ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరిగింది. జీవీఎంసీ నిజంగా మంచి చొరవతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి రోడ్లను క్లీన్ చేసింది. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నిన్న రాత్రి నేను చూసిన 12 గంటలకు ఇక్కడున్న సినారియో వేరు, ఇప్పుడున్న సినారియో వేరు. నిజంగా ఏదైతే జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ, దేవస్థానం ఈ 3 సమన్వయంతో గిరి ప్రదక్షిణని విజయవంతం చేసినట్లుగా మనకు పూర్తిగా తెలుస్తుంది. ప్రదక్షిణ అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, పరిశుభ్రత కూడా. అయితే భక్తులు వేసిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ జీవీఎంసీ సిబ్బంది మాత్రం భక్తులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అయితే కలిగించింది. అంతేకాకుండా భక్తులు కూడా కొంచెం సమన్వయం పాటించి చెత్తను అనేది డస్ట్బిన్లో వేసుంటే జీవీఎంసీ సిబ్బంది శ్రమకు గౌరవం ఇచ్చినట్టే అవుతుంది. ఎందుకంటే ఇది ప్రతి పౌరుడి బాధ్యత కూడా. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో ప్రసన్న, రాజు, వీబీసీ ఆన్ టీవీ, విశాఖ నుంచి.